Hi everyone, this is Simhadri. Welcome to Simhadri కాంపిటేటివ్ క్లాసెస్. మనం ముందు క్లాసులో మోడల్ 1 గురించి తెలుసుకుందాం. మోడల్ 1లో రెండు ముళ్ళుల మధ్య కోణం ఎంత, ద యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ ఆఫ్ అది తెలుసుకున్నాం. ఈరోజు ఈ క్లాస్లో మనం మోడల్ 2 వచ్చేసరికి టుగెదర్ ఆర్ కోఇన్సిడెంట్ తెలుగులో కలుసుకోవడం ఏకీభవించడం అంటే గంటల ముళ్ళు, మినిట్స్ ముళ్ళు ఈ విధంగా కలుసుకుంటాయి అన్నమాట. సో మనకి రోజుకి ఎన్ని గంటలండి? 12 గంటలు. పూటకి ఎన్ని గంటలండి? మనకి 12 గంటలు, 12 hours. వన్ డేకి ఎన్ని గంటలండి? 24 hours. అంటే రెండు ముళ్ళు కలుసుకునే సమయం 12 గంటలకి ఎన్నిసార్లు కలుసుకుంటాయి, అలాగే 24 గంటలకి అంటే ఒక రోజులో ఎన్నిసార్లు కలుసుకుంటాయి. సో మనకి 12 గంటలకి అంటే మన దగ్గర ఎన్ని ఉన్నాయండి? 12 గంటలు ఉన్నాయి. అంటే నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు రోజుకి ఎన్నిసార్లు కలుసుకుంటాయండి? 12 సార్లు కలుసుకుంటాయి. కానీ ఇక్కడ 11 to 1 అంటే 11 గంటలకి 1 గంటకి మధ్య ఎన్ని గంటలండి? 2 hours. కానీ ఒకే ఒకసారి కలుసుకుంటాయి. సో అందువల్ల మనకి 12 గంటలకి రెండు ముళ్ళు 11 సార్లు మాత్రమే కలుసుకుంటాయి. 24 గంటలు అంటే ఒక రోజుకి వచ్చేసరికి 22 సార్లు మాత్రమే ఈ గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు కలుసుకుంటాయి. ఇది మోడల్ 2 అండి. టుగెదర్ అండ్ కోఇన్సిడెంట్ కలుసుకోవడం ఏకీభవించడం అంటే 0 degrees. అంటే రెండు ముళ్ళు ఎక్కడ కలుసుకున్నా సరే మనకు వచ్చే యాంగిల్ ఎంతండి? 0 degrees. రెండు ముళ్ళ మధ్య వచ్చే యాంగిల్ ఎంత? 0 degrees. సో ఈరోజు మన ఈ మోడల్ 2లో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఓన్లీ 0 degrees ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం 1 or 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు మనం ఏదైతే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నామో అవర్ మోడల్ మన మోడల్ ఏంటంటే ఈరోజు టుగెదర్ అండ్ కోఇన్సిడెంట్ కలుసుకోవడం ఏకీభవించడం. సో ఇక్కడ రెండు ముళ్ళు అంటే మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్, గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు కలుసుకున్నప్పుడు మన యాంగిల్ ఎంతండి? 0 degrees. క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒకసారి క్వశ్చన్ చూడండి. ఎట్ వాట్ టైం బిట్వీన్ 2 and 3 o'clock ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ బీ టుగెదర్? 2-3 గంటల మధ్య రెండు ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి? రెండు ముళ్ళు అంటే గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు. మన టైం ఎంతండి? 2 నుంచి 3. మన టాపిక్ కూడా అదే అండి. 2 నుంచి 3 అంటే 2 గంటలు 3 గంటల మధ్య గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి? ఎగ్జాక్ట్ టైం అడిగేవాడు. సో అలాంటప్పుడు టుగెదర్ అండ్ కోఇన్సిడెంట్ కలుసుకోవడం ఏకీభవించడం అంటే ఎన్ని డిగ్రీస్ అండి? 0 degrees. సింపుల్గా 2 గంటలకి యాడ్ చేయండి. ఎంతండి? టైం 2. మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఫార్ములా ఏంటండి? మినిట్ బై 11. మినిట్ బై 11. ఇక్కడ మనకు ఉన్నది ఎంతండి? 2. క్లాక్ ఒకసారి చూడండి. 2 అంటే ఎన్ని నిమిషాలండి? 5 minutes, 10 minutes, 15 minutes. సో 2 మనకు వచ్చిన ఆన్సర్ ఎంతండి? 2. సో 2 గంటల దగ్గర ఎన్ని మినిట్స్ అండి? 10 minutes. సో మన ఆన్సర్ ఎంతండి? 10 by 11. 10 by 11. సో ఎగ్జాక్ట్గా 2 గంటల 10 నిమిషాల 10 by 11 దగ్గర గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కలుసుకుంటాయి. సో 2 గంటల 10 నిమిషాలు 10 నిమిషాల 11 అంటే
ఆన్సర్ ఏంటండి ఇది. అలా కాకుండా మీరు సింపుల్ ట్రిక్ ఏంటంటే లవము ప్లస్ హారము అంటే న్యూమరేటరు దాని పక్కన ఉన్న నెంబరు రెండు కలిపితే 10 రావాలండి. అంటే ఇది పక్క నెంబరు 0 + 10 10, 0 + 9 రాంగ్, 5 + 4 9 రాంగ్, 3 + 6 9 రాంగ్, 0 + 10 ఎంతండి 10. సో దిస్ ఇస్ ద ఆన్సర్ కరెక్ట్. రెండో ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 3 and 4 o'clock the hands of a clock beat together. 3-4 గంటల మధ్య రెండు ముళ్ళులు ఎప్పుడు కలుసుకుంటాయి? సో మన కాన్సెప్ట్ తెలుసు కదండి, టుగెదర్ అండ్ కోఇన్సిడెంట్, కలుసుకోవడం, ఏకీభవించడం. ఎన్ని డిగ్రీస్ అండి? 0 degrees. సో ప్రాబ్లంకి వెళ్ళే ముందు ఒకసారి ఆప్షన్ చూసి ఆన్సర్ చెప్పండి. ఇందాక చెప్పాను నేను, లవము ప్లస్, లవము అంటే న్యూమరేటర్ అండి, న్యూమరేటర్ ప్లస్ పక్క నెంబర్ మొత్తం నెంబర్ కాదండి, పక్క నెంబర్ అంటే ఇది. లవము అంటే న్యూమరేటర్ ప్లస్ పక్క నెంబర్ ఎంతండి? 15. ఆన్సర్ కాదు. మనకి ఎంత రావాలండి? లవము ప్లస్ ప్రక్క నెంబరు, లవము ప్లస్ ప్రక్క నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 రావాలండి. సో ఎక్కడ 10 వస్తే అదే ఆన్సర్ కరెక్ట్ అండి. ఒకసారి చూడండి, 6 + 2 8 రాంగ్ ఆన్సర్. ఇది అసలు ఆన్సరే కాదు. నెక్స్ట్ 6 + 4 10 అంటే ఈ ఆన్సర్ కరెక్ట్. సో కళ్ళు మూసుకొని మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో రాసేటప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తే 3-4 గంటలు. సో మనకు ఉన్నది ఏంటండి కండిషన్? టుగెదర్ కలుసుకుంటాయి అంటే 0. మళ్ళీ 3 వచ్చిందండి ఆన్సరు. 3 అంటే ఎన్ని మినిట్స్ అండి? 15 minutes. మనకున్న ఫార్ములా ఏంటండి? minute/11. సో 15/11. బట్ 11 ఇందులో ఎన్నిసార్లు పోతుందండి? 1 time పోతుంది. 1 time పోతే ఇంకా 4 ఉంటుందండి. సో 16 4/11. సో టైం వచ్చేసి 3:16 ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. అండ్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే కనుక మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ, ప్లీజ్ షేర్ ది వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.